పల్నాడు జిల్లాలో 30 డ్వాక్రా గ్రూపులను మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. డ్వాక్రా ఆర్పీ చల్లా కోటేశ్వరి 30 గ్రూపుల డబ్బులను నెలనెలా బ్యాంకుకు చెల్లించకుండా సొంత ఖర్చులకు వాడుకుని నరసరావుపేట నుంచి ఉడాయించింది. మోసపోయాన్ని తెలుసుకున్న డ్వాక్రా సంఘాల సభ్యులు కలెక్టర్కు కంప్లైంట్ చేశారు. కూలి పనులు చేసుకుంటూ రూపాయి కూడబెట్టుకుంటే చల్లా కోటేశ్వరి తమ కష్టపు సొమ్మును కాజేసిందని వాపారు. పల్నాడు జిల్లాలో 30 డ్వాక్రా గ్రూపులకు జరిగిన మోసంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సీను అందిస్తారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేట పట్టణంలోని చంద్రబాబు కాలనీలో డ్వాక్రా మహిళల వద్ద అయితే డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి ఆర్పీ అయితే వీళ్ళ దగ్గర 31 లక్షల వరకు తీసుకొని ఐపీ పెట్టిన ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వీరైతే కలెక్టర్కి ఫిర్యాదు చేయడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఈరోజు బాధితులు అయితే ఇక్కడ రావడం జరిగింది. అంటే వీరు ఎంతవరకు నష్టపోయారో, ఆర్పీకి ఎంత అయితే వీరు చెల్లించారో, ఎన్ని గ్రూపులు అయితే ఆమెకి అమౌంట్ చెల్లించి ఉన్నారు, వారి మాటల్లో బాధితుల మాటలు అయితే తెలుసుకుందాం. మరి చంద్రబాబు నాయుడు కాలనీ 3వ లైన్ లో ఉంటుంది. ఆమె మాకు 10 సంవత్సరాలుగా తెలుసు. ఆమె డ్వాక్రా ఆర్పి 30 గ్రూపులకి దాదాపుగా 10 సంవత్సరాలు బట్టి ఇప్పిస్తుంది, కడుతుంది, బాగానే చూసుకుంటుంది కదా అని, కట్టొస్తుంది కదా అని మేము నమ్మి డబ్బులు ఇవ్వటం జరిగింది. 1.5 లక్షల దాకా ఐపీ పెట్టడం జరిగింది సార్. మాలాంటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళ కాడికి వచ్చి తీసుకోవటం, ఇట్లా చేయటం ఆమెకి ఏమంతా న్యాయం అనిపించిందో ఏం పాడో సార్. మాది 10 గ్రూపులు, అట్లానే 30 గ్రూపులకి ఆమె ఆర్పి సార్ చల్లా కోటేశ్వరి. ఆ రకంగా చేసేసి మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద పెట్టి మేము అందరి చుట్టూ తిరుగుతున్నాం సార్. మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కాడికి రావటం జరిగింది సార్. వచ్చి మేము కలెక్టర్ ఆఫీస్ లో అర్జీ పెట్టుకున్నాము. సారు మేడం గారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇది పరిష్కారం చేద్దామమ్మా, మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు, మేము సార్తో కూడా మాట్లాడి మేడంతో కూడా మాట్లాడి వైనం చేస్తామని చెప్పారు సార్. అంటే మీరు ఎన్ని గ్రూపులు అయితే ఆమె డబ్బులు చెల్లించున్నారు, అంటే మీకు తెలియలేదు ఇలా మమ్మల్ని మోసం చేస్తుందని మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నెల కిందటే తెలిసింది సార్. మేము బ్యాంకీల కాడికి వెళ్ళి లోన్లు అయిపోవచ్చినాయి అని చెప్పేసి మేము బ్యాంకీల కాడికి వెళ్ళటం జరిగింది సార్. బ్యాంకీల కాడికి వెళ్ళి మేము మాట్లాడటం జరిగింది. ఆ రోజు డబ్బులు మీరు కట్టలేదమ్మా, సగానికి సగం కట్టారు, దానికి డబల్ వడ్డీలు పడ్డాయి, చక్ర వడ్డీలు మీరు కట్టాల్సిందేనని చెప్పి బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని అడిగారు. అడిగితే అదేంటి సార్, మేము నెల నెల కరెక్ట్ గా కడుతున్నాం కదా, వడ్డీలు కూడా వేసి కడుతున్నాం సార్, ఆపితేనని చెప్పి మేము అడగటం జరిగింది. అప్పుడు అడిగినందుకు మమ్మల్ని లేదమ్మా కట్టలేదు, మీరు అవసరమైతే ఈ డేటా తీసుకోండి అమ్మా అని చెప్పేసి మాకు ఈ డేటాలు ఇచ్చారు. మేము ఈ డేటాలు తీసుకొని వచ్చినాక ఆర్పీని అడ్రస్ కనుక్కుంటే ఆర్పీ అప్పటికే జంప్ అని తెలిసిపోయిందండి మాకు. అప్పటి నుంచి ఎవరెవరు ఏంది అని అడిగి కనుక్కున్నప్పటికీ మా 30 గ్రూపులకు ఐపీ పెట్టడం జరిగింది. 30 గ్రూపుల నుంచి దాదాపు 80 లక్షల దాకా తీసుకెళ్లడం జరిగింది సార్. ఇట్లా జరిగిందని అందరం గ్యాదరింగ్ అయ్యి కలెక్టర్ ఆఫీస్ కాడికి రావడం జరిగింది సార్. అర్జీ పెట్టేశాం, కానీ మాకు మా మేడం గారు న్యాయం చేయాల, కలెక్టర్ అమ్మ గారు. మేము 10 మంది మా గ్రూప్ లో సంవత్సరాల క్రితము 20 లక్షల లోన్ తీసుకున్నాము. ఆమె నెల కట్టి వచ్చిందని మా దగ్గర నుంచి 15,000 రూపాయలు పేమెంట్ కూడా తీసుకుంది. బ్యాంకు వాళ్ళు గాని అందరు ఆఫీసర్లు డబ్బులు తీసుకొని ఇప్పుడు మమ్మల్ని లేదు రోడ్డును పడేశారు. మేము కాయ కష్టం చేసుకొని రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి సార్ మాది. నా కూలి పని, నాలి పని, అన్ని పనులు చేసుకొని మేము ఇప్పుడు డబ్బులు కట్టిన తర్వాత ఇప్పుడు ఆ డబ్బులన్నీ లేవంటున్నారు. ఇంకా డబ్బులు కట్టలేదు, ఇంట్లో వాళ్ళు రానియరు మమ్మల్ని, భర్త వాళ్ళందరూ మమ్మల్ని ఇంట్లోంచి గెంటేసే పరిస్థితి వచ్చింది. మేము ఇప్పుడు రోడ్డును పడున్నాం సార్. మా కలెక్టర్ ఆఫీసర్ గాని, మా పోలీసులు గాని ఎవరో ఒకళ్ళు మాకు ముందుకు వచ్చి న్యాయం చేయాలి సార్. బాధితులు అందరూ తలలు బాదుకుంటున్నారు సార్, గుండెలు బాదుకుంటున్నారు. అందరూ కలిసి మాకు న్యాయం చేయాలని పెద్ద పెద్ద ఆఫీసర్లందరినీ, కలెక్టర్ గారిని అందరినీ కోరుకుంటున్నాం సార్. మేము తప్పకుండా వీళ్ళని శిక్షించాలి సార్. ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఇలాంటి విషయాలు పునరావృతం చేయకుండా వీరిని గట్టిగా శిక్షించి మాలాంటి బాధితులకు న్యాయం చేకూర్చాలని తప్పకుండా అందరినీ సార్ మేము కోరుకుంటున్నాం సార్. మీ గ్రూప్ సంబంధించి లీడర్ ఉంటారు కదా, ఒక లీడర్ బాధ్యత ఏంటంటే గ్రూప్ నుంచి ఎంత అమౌంట్ చెల్లిస్తున్నామని చెక్ చేసుకోవాలి కదా. అంటే డైరెక్ట్ గా ఆర్పీకి ఇవ్వకుండా గ్రూప్ సంబంధించినటువంటి లీడర్ ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. 2 సంవత్సరాలు చెక్ చేసుకుంటున్నాము, చేస్తుంటాడు పోయి అడిగాం మేము. ఒకసారి 2 సార్లు అడిగేదాన్ని, ఏంది మాకు ఈ అయితులా మళ్ళీ వేసిన డబ్బులకు కూడా మాకు కాగితాలు ఇవ్వటంలా, మరి బొక్కులు ఇచ్చిన కూడా మాకు పెట్టుకోవడం చేత కదా సారు. మాకు ఒకసారి పెట్టి మాకు పింటేసి అంటే వాళ్ళు అంటారు మీరు పెట్టుకోండి, మీరు చూసుకోండి, మీరు ఏంటికి వచ్చారు, మీరు లీడర్లు కాదా, మీకు చేత కాదండి. మాకు చేత కాకనే కదా సార్ మేము వాళ్ళు అడిగేదంటే వాళ్ళు ఏదో మాట్లాడేవాళ్ళు. మాకు ఇంత మోసం చేసినారు, బ్యాంక్ వాళ్ళే మోసం చేశారు. చల్లా కోటేశ్వరమ్మ మా గ్రూప్ గురించి ఇట్లా చేసిపోయింది. మా కష్టాలు, మా కన్నీళ్ళు కలెక్టర్ గారికి చెప్తామని వచ్చాం. మా గ్రూప్ లో 8,50,000 మా గ్రూపు
మా గ్రూప్ లో ఒక్క రూపాయి కూడా కట్ల బ్యాంకీకి మొత్తం ఇక సార్ ఇక బ్యాంక్ బుక్ ఉంది మాకు సాయం చేయమని కలెక్టర్ గారిని సార్ గారిని అందరిని అడిగాం. మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికి పోయాం, అందరి కాడికి వెళ్ళాం. మా బాధలు మీరు అర్థం చేసుకొని, మా కష్టాలు అర్థం చేసుకొని, మేము ఇళ్ళల్లో పాసి పనులు చేసుకొని, బంతులు చేసుకొని, ఇంటింటికి అమ్మ ఇట్లాంటి మేము దాఖరాలు కట్టాలమ్మా, మేము చెయ్యాలమ్మా అని నెలల్లో కష్టపడితే వచ్చే డబ్బులు సార్ మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. చల్లా కోటేశ్వర్ అయితే వీరిని మోసం చేసి ఐపీ పెట్టి వెళ్లిపోయిన ఘటన అయితే ఇక్కడ చూస్తున్నాము. వీరైతే కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరి కుటుంబాలు అయితే రోజువారీ కూలి పని చేసుకుంటూనే గడిచే పరిస్థితి. వీరైతే చాలా దుఃఖానికి గురవుతున్నారు. వారి దుఃఖాన్ని కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మా భర్తలు అయితే ఇంట్లో కూడా రానివ్వకుండా, అంటే మమ్మల్ని లెక్క చేయకుండా డ్వాక్రా గ్రూపుల్లో మీరు డబ్బులు అయితే జమ చేసి ఈ రోజు ఇలా మోసపోయానైతే వారికి కుటుంబ కలహాలు కూడా కలుగుతున్నాయని ఈ రోజు కలెక్టర్కి అయితే వీరైతే విన్నవించుకోవడం జరిగింది. మా బాధను ప్రభుత్వం వెంటనే స్పందించి వారి మోసం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని అయితే ఇక్కడ మహిళలు అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్ తో శ్రీను, పల్నాడు జిల్లా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.